जिले करीमनगर के हुजूराबाद हल्के में शादी मुबारक और कल्याण लक्ष्मी के चेक्स गुज़िश्ता 10 माह से तकसीम नहीं किए गए, जिसके नतीजे में दरख्वास्त गुजारों को शदीद माली नुकसानात से दो चार होना पड़ रहा है। बेशतर मुकामात की दरख्वास्त गुजार तहसील दफातर के चक्कर काटते हुए अपनी कीमती औकात को ज़ाया कर रहे हैं। इन ख्यालात का इजहार सदर अक़लियती सेल BRS जमीकुंटा मोहम्मद जानी ने अपनी रिहाइश गाह पर मीडिया से बात करते हुए किया। उन्होंने कहा कि साबिक़ चीफ मिनिस्टर के चंद्रशेखर राव की हुकूमत के दौरान गुज़िश्ता 10 सालों में जमीकुंटा के तालाबों में मछली के बच्चे छोड़कर अफजाइश और निगहदाश्त के जरिए महागीर तबके को रोजगार फराहम किया जाता था। ताहम इख्तिदार की तब्दीली के बाद रियासत के मुदीराज गंगा पत्रा तबका मछली पालन की सरकारी इमदाद से महरूम हो गया है। मोहम्मद जानी ने समाज के तमाम तबकात की हमजहत तरक्की के लिए संजीदा ठोस इक़दाम करने का रियासती हुकूमत से मुतालबा किया। उन्होंने बताया कि मुकामी रुकन असम्बली पहाड़ी कौशिक रेड्डी हल्के की तरक्की अवाम की ज़रूरियात की तकमील के लिए आंतरिक जद्दोजहद कर रही हैं, जिसकी बात सस्ती शोहरत के हामिल कांग्रेस के कायदीन बेजा तनकीदों के जरिए कौशिक रेड्डी को निशाना बना रहे हैं। मोहम्मद जानी ने कांग्रेस कायदीन को रुकन असम्बली पहाड़ी कौशिक रेड्डी के खिलाफ नाजिबा अल्फाज इस्तेमाल करने और बेजा तनकीद करने से बाज रहने सूरत दीगर इसी तर्ज पर जवाब देने का इंतबाह दिया। వాడి తాతగారి సంపాదననా అలాగే నిన్నే అడుగుతున్నానా మీ నాన్నగారి సంపాదననా లేకుంటే మీ తాతగారి సంపాదననా మీరు ఇస్తున్నారా? ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నారు కదా, సోయి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. అలాగే ఇంకో మాట కూడా అన్నావు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు కౌశిక్ రెడ్డిని ఒక పావు లెక్క వాడుకుంటున్నారు అంటున్నారు. అన్న నేను కూడా అంటున్నా అన్న, నిన్ను ఒక పావు లెక్క వాడుకుంటున్నారు. ఎందుకంటే మీ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారికి మాట్లాడరాదు కాబట్టి నిన్ను ఒక పావు లెక్క వాడుకుంటున్నారు. మీరు ప్రజలకు మోసం చేసి దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కిరు కదా. మీరు అన్న 6 హామీలు అమలు చేయండి అన్న. మీ మంత్రి దగ్గరికి, మీ ఇన్ఛార్జ్ దగ్గరికి, మీ ముఖ్యమంత్రి దగ్గరికి ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులందరూ పోయి మేము ఊళ్ళలో తిరగలేకపోతున్నాం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అని మీరు పోయి మీ నాయకుల దగ్గర అడగండి అన్న. ప్రజల తరఫున మాట్లాడండి. స్థానిక ఎమ్మెల్యే గారు ప్రజల పక్షాన కొట్లాడితే, ప్రజల పక్షాన మాట్లాడితే మా కౌశిక్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో జరిగినట్టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా భయపడకుండా ప్రెస్ మీట్ పెట్టి గందరగోళంగా ఈ రౌడీజం గుండాయిజం చేసి ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడన్నా. ఈ రౌడీజానికి గుండాయిజానికి భయపడేటోడు ఎవరు లేడు. గుర్తుపెట్టుకోండి. మా కౌశిక్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు మాట్లాడితే, అవాకులు చెవాకులు పేలిస్తే కాంగ్రెస్ నాయకులారా తస్మత్ జాగ్రత్త. నువ్వు అన్నావు కదన్నా ఎమ్మెల్యే గారి మీకు చింతపండు చేస్తా అని. మీరు ఇచ్చిన హామీలు 6 అమలు చేయకుంటే, ప్రజలకు ఇయ్యకుంటే మేమంటున్నాం కాంగ్రెస్ నాయకులను ఎవరిని కూడా, మీ ఇన్ఛార్జిని కూడా ఊళ్ళల్లో తిరగనీయం, రోడ్ల మీద తిరగనీయం. మిమ్మల్ని వీపు చింతపండు చేస్తాం.